ప్రేరణ టాప్ 4గా 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఫస్ట్ 'బిగ్ బాస్' బజ్‌లో అంబటి అర్జున్‌ని ఎదుర్కొని, అంబటి అర్జున్‌కి దిమ్మ తిరిగే షాక్, దిమ్మ తిరిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మొత్తానికైతే లేడీస్ సింగం అని అనిపించుకుంది. అయితే ఎన్నో సందర్భాలలో ప్రేరణ విష్ణుని గాని, లేకపోతే వేరే వాళ్ళని కానీ క్యారెక్టర్ లెస్ అని, చిల్లర ఫెలోస్ అని మాట్లాడింది. మీరలాగా లూజ్ టంగ్ అవ్వటం కరెక్టే అంటారా? అంటూ అర్జున్ అంబటి అడిగితే, ఈ ఇన్సిడెంట్ 3, 4 వారాల లోపే జరిగింది. ఆ సమయంలో నేను ఆ అమ్మాయిని ఎందుకలా అన్నాననే విషయాన్ని క్లియర్‌గా చెప్పాను. ఆ తర్వాత దాదాపుగా ఏదో ఒక వారంలో విష్ణుకి నేను ఆన్సర్ చెప్తూనే ఉన్నాను. విష్ణు నాకు క్లోజ్ కాలేదని నేను తనకి నామినేట్ చేశాను. కానీ ఎప్పుడూ కూడా విష్ణు నాకు శత్రువు కాదు. నన్ను ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ఎన్నో విషయాల్లో నన్ను అన్నారు. ఒక విషయాన్ని పట్టుకొని సాగదీస్తారు. చెప్పిందే చెప్తూ ఉంటారని అంటారు. కానీ నేను కష్టపడి ఒక గేమ్ ఆడినప్పుడు, ఆ గేమ్‌లో అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేను ఆ టాపిక్ మీద వాదిస్తాను. అవతల వాళ్ళు అలా చేసినా కూడా నేను అదే రెస్పాన్స్ ఇస్తాను. అంటే అప్పుడు మరి అవినాష్ విషయంలో మీరు సంచాలక్‌గా బ్యాడ్ చేశారు కదా! అంటే అవును. మేబీ సంచాలక్‌గా నేను అప్పుడు 'బిగ్ బాస్' నాకిచ్చి ఉండాల్సింది కాదు. కానీ నేను సంచాలక్‌గా కూడా నాకనిపించింది నేను చెప్పాను. అది అవినాష్‌కి నచ్చలేదు కాబట్టే నాతో 1 ½ డే మాట్లాడలేదు. అయినా నేనది యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే 'బిగ్ బాస్‌లో అందరూ ఒకరు ఒకలా ఉండరు' అంటూ అర్జున్‌కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆన్సర్‌లో అదరగొట్టింది.